ప్రియ శ్రోతలారా, రండి ప్రార్థన చేసుకుందాము. మా ప్రియ తండ్రి, పరలోక దేవా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రములు. నీ నిత్యశక్తి, దేవత్వము, నీ సృష్టి పరిశీలనలో మేము గ్రహించగలుగుతున్నాము. నీ తీర్పు సత్యమును అనుసరించినది. నీ అనుగ్రహైశ్వర్యము, సహనము, దీర్ఘశాంతమును బట్టి నీకు స్తుతి స్తోత్రములు. మా శ్రోతలను, వారి కుటుంబాలను, పిల్లలను దీవించండి. నీ యందు నిలకడగా ఉండి నీ వాక్య ప్రమాణము మేరకు జీవించే ఆత్మబలము, కృపాబలము మీ బిడ్డలకు అనుగ్రహించండి. కుటుంబాలలో సమాధానము నెలకొల్పండి. సంఘ బిడ్డలు నీకు విధేయులై వ్యక్తిగత సాక్ష్యమును కాపాడుకుంటూ ఆత్మలను సంపాదించే నేర్పు దయచేయండి దేవా. మీ బిడ్డలకు వాక్యాశీర్వాదములు, సంఘాశీర్వాదములు, సహవాసాశీర్వాదములు మెండుగా అనుగ్రహించండి. మా దేశమును స్వస్థపరచండి. పరిపాలకులను, నాయకులను నడిపించండి. రోగులను ముట్టి వారికి ఆరోగ్యము ప్రసాదించండి. మానసిక రోగులకు, దురాత్మల చేత కలిగే బాధల నుండి వారికి విడుదల దయచేయండి. బీదలను, శ్రమ బాధితులను ఆదరించండి. యువతను శోధనల నుండి తప్పించండి. దేశమందు అంటువ్యాధులు, కరువు కాటకాలు రాకుండా అరికట్టి నీవే నిజమైన దేవుడవని అందరూ తెలుసుకొనున్నట్లు కనువిప్పు కలిగించండి. నేటి వాక్య అధ్యయనమందు మాకందరికీ నిండు దీవెనలు అనుగ్రహించుమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలారా, రాజైన దర్యావేషు శాసనం రాయించి సంతకం చేశాడు. ఇట్టి శాసనము సంతకము చేయబడిందని దానియేలు తెలుసుకున్నా అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లుని తన ఇంటిపై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతిస్తూ వచ్చాడు. ఆ మనుష్యులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయడము, ఆయనను బ్రతిమాలు కొనడము చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి మనవి చేశారు. అన్నారు, రాజా, 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనా మానవునికైనా ఎవడూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా అలా చేసిన ఎడల వాడు సింహాల గుహలో పడద్రోయబడాలని నీవు ఆజ్ఞ ఇవ్వలేదా? రాజు అన్నాడు, మాదీయుల యొక్క, పారసీకుల యొక్క పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరమే. ఎవరూ దానిని రద్దుపరచజాలరు. అందుకు వారన్నారు, చెరపట్టబడిన యూదులలో ఉన్న ఆ దానియేలు నిన్నే కాని నీవు పుట్టించిన శాసనమునే కాని లక్ష్యపెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షించాలని తన మనస్సు దృఢము చేసుకొని సూర్యుడస్తమించే వరకు అతణ్ణి విడిపించడానికి ప్రయత్నం చేశాడు. ఆ మనుష్యులు దీన్ని చూచి రాజసన్నిధికి సందడిగా వచ్చి అన్నారు, రాజా, రాజు స్థిరపరిచిన ఏ శాసనము కాని తీర్మానము కాని ఎవరూ రద్దుపరచజాలరు. ఇది మాదీయులకు, పారసీకులకు విధి. ఇది తమరు తెలుసుకోవాలి. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోశారు. పడద్రోయగా రాజు దానియేలుతో అన్నాడు, నీవు అనుదినము తప్పక సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూశారు. దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారుతుందేమో అని రాజముద్రను అతని అధికారుల ముద్రను వేసి దానిని ముద్రించారు. అంతట రాజు తన నగరుకు వెళ్లి ఆ రాత్రి అంతా ఉపవాసముండి నాట్య వాయిద్యాలను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహాల గుహ వద్దకు త్వరపడి వెళ్లాడు. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి అన్నాడు, జీవముగల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా? ప్రియ శ్రోతలు వింటున్నారా? మేమందరము కలిసి తీర్మానించాము అని అధికారులన్నారే, అది అబద్ధం. వారు దానియేలును సంప్రదించలేదు. కాని దానియేలుకు కీడు తలపెట్టి వీరే ఆ తీర్మానం చేశారు. దానియేలు దీనికి సమ్మతిస్తే దానియేలు ఏడి,
వీరి కపటం కుట్ర ఇందులో కనిపిస్తుంది. ఎన్ని శాసనాలు చేసినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటం మానలేదు. ప్రియ శ్రోతలు, మీకు ప్రార్థన అంత ప్రాముఖ్యమనిపించటం లేదా? దానియేలుకు ప్రార్థనంటే జీవితమే. చావుకు సైతం లెక్క చేయకుండా యథావిధిగా ప్రార్థించాడు దానియేలు. ప్రార్థన చెయ్యకూడదని రాజశాసనం. అయినా దానియేలు లెక్క చేయలేదు, ప్రార్థన మానలేదు. రోజుకు 3 సార్లు ప్రార్థించే అలవాటును మానలేదు. దానియేలు ప్రార్థన జీవితం ఎంతో క్రమశిక్షితమైనది. మన ప్రార్థనలకు తరచుగా అంతరాయాలు కలుగుతాయి. ఎందుకు? ఆయా పనుల ఒత్తిడి వల్ల ప్రార్థనలను వాయిదా వేస్తాము. ఎన్ని పనులున్నా ప్రార్థన తరువాతనే. ఏది ఏమైనా అనుదిన ప్రార్థన జరిగి తీరాల్సిందే. మెసొపొటేమియా అడవుల్లో సింహాలు తిరుగుతూ ఉంటాయి. పూర్వీకులు గ్రామసీమల్లో సింహాలను మృగరాజు అని గౌరవించేవారు. కొందరు రాజులు సింహాలను వేటాడేవారు. అది వారికి సరదా. పారసీక ప్రజలు సింహాలను పట్టి తెచ్చి వాటిని ఉద్యానవనాల్లో ప్రదర్శనకు ఉంచి వాటిని మేపేవారు. అంతేకాదు, నేరస్తులను సింహాలకు అప్పగించేవారు. అది వారికి విధించబడే కఠిన శిక్ష. దానియేలు రాజశాసనాన్ని గురించి విన్నాడు. ఈ రాజశాసనం అతని భక్తి జీవితానికి ఒక పరీక్ష. వెంటనే దానియేలు ప్రార్థన చేయసాగాడు. దానియేలు తన ప్రార్థన గదిలోకి వెళ్లాడు. యెరూషలేము దిక్కు తిరిగాడు. తన దేవునికి ప్రార్థించాడు. తనకు జ్ఞానం ప్రసాదించమని దేవుణ్ణి వేడుకున్నాడు. ఈ ప్రజల బారి నుండి దేవుడు తనను కాపాడతాడని నిరీక్షించాడు. దానియేలుకు తన దేవుడు ఎలాంటివాడో బాగా తెలుసు. ప్రభుత్వము పట్ల కూడా తన బాధ్యత ఏమిటో దానియేలుకు బాగా తెలుసు. తన భక్తి జీవితానికి అడ్డురానంత వరకు రాజాజ్ఞను పాటిస్తాడు. దానియేలు ఇప్పుడు రాజ్యమంతటిలో అత్యున్నత పదవిని అలంకరించి ఉన్నాడు. దానియేలు ప్రభుత్వానికి విధేయుడు, విశ్వసనీయుడు. దానికి హద్దు ఉంది. తాను తన దేవుడైన యెహోవాను ఆరాధించకూడదని రాజాజ్ఞ ఉంటే తప్పనిసరిగా రాజాజ్ఞను త్రోసిరాజనవలసి వస్తుంది. మనుష్యులకు కాదు, దేవునికే విధేయత చూపాలి. రాజాజ్ఞ కాదు, రాజులకు రాజైన దేవుని ఆజ్ఞ తనకు ముఖ్యం. దేవుని మీద పూర్తి భారం వేసి దానియేలు ప్రార్థన గదిలోకి వెళ్లాడు. నేటి యువత దానియేలులాగా ఉండడానికి దేవుడు కృపను అనుగ్రహించాలని ప్రార్థిస్తాము. దేవుని బిడ్డలు ఏ దేశంలో ఉన్నా, ఇహలోకంలో ఏ రాజ్య పౌరులైనా తమ పౌరధర్మాన్ని, విధులను నిర్వర్తించాలి. అయితే వారి ప్రథమ కర్తవ్యం దేవుని పట్ల నెరవేర్చి తీరాలి. దేవుణ్ణి బట్టే కదా మనకు ఆశీర్వాదాలన్నీ లభిస్తున్నాయి. ప్రార్థన దానియేలు అలవాటు. అతని ప్రార్థన సమయం ప్రత్యేకించబడింది. ఏది జరిగినా, మిన్ను విరిగి మీద పడ్డా దానియేలు ప్రార్థన మాత్రం మానడు. ఇంటి కిటికీ తలుపులు యెరూషలేము వైపు తెరిచాడు. మోకరిల్లాడు. ప్రతిదినమూ ముప్పూటలా ప్రార్థించాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించాడు. యథాప్రకారంగా దేవుణ్ణి స్తుతించాడు. దానియేలు ప్రార్థన అలవాటు ఆధ్యాత్మికం. దానియేలు ప్రార్థన యాంత్రికం కాదు, మనఃపూర్వకమైనది, బహుబలము గలది. సర్వశక్తిమంతుడైన దేవునిపై ఆధారపడే సాధనమే ప్రార్థన. దేవునితో సహవాసమే ప్రార్థన. మన అక్కరలు, మనవులు దేవునితో పంచుకునే సమయం ప్రార్థన సమయం. దేవుణ్ణి స్తుతించి మన సమస్యలను కాదు, వాటి పరిష్కారాన్ని దేవునితో మాట్లాడే సమయమే ప్రార్థనా సమయం. మనం దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞులం. దేవుని సన్నిధిలో ప్రతి పరిస్థితికి, అది అనుకూలమైన ప్రతికూలమైన, దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవలసిందే. ఆపద మొక్కులు కాదు, అన్ని సమయాల్లో ప్రార్థన మన మనుగడకు ఎంతో అవసరం. నీ జాతి, నీ సంఘం, నీ వ్యక్తిగత జీవితం ప్రార్థన లేకపోతే దేవుని దీవెనలను కోల్పోవటం ఖాయం. కష్టాలు ముంచుకొచ్చినప్పుడు మాత్రమే ఓ దేవా అంటూ దీర్ఘ ప్రార్థనలు చేయటం కాదు, ఎడతెగని ప్రార్థన దేవుణ్ణి తృప్తిపరుస్తుంది. ఆత్యయిక పరిస్థితిలో ప్రార్థన దైనందిన ప్రార్థనలకు కొనసాగింపే. ప్రతిరోజూ తినే తిండి లాంటిది ప్రార్థన. ఉచ్ఛ్వాస నిశ్వాసముల్లాంటిది ప్రార్థన.
అంతా బాగా ఉన్నప్పుడు ప్రార్థనను మరిచిపోవడం పిరికితనం, కృతజ్ఞత లేని వైఖరి. యెరూషలేము వైపు తలుపులు ఎందుకు తెరిచాడు? దానికి కారణం లేకపోలేదు. తాను పరాయి దేశంలో చెరలో ఉన్నాడు. దేవుడు తన ప్రజలతో చేసుకున్న నిబంధనను దానియేలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని వాగ్దానాన్ని పునరుద్ఘాటిస్తున్నాడు. తన జాతి పక్షాన పాపాలు ఒప్పుకుంటున్నాడు. దానియేలు ప్రార్థన రహస్యం అతని రహస్య ప్రార్థన. నలుగురు చూడాలని కాదు, రహస్యమందు చూచేవాడు దేవుడు. శత్రువులు ప్రత్యేకంగా అతని వ్యక్తిగత విషయాలను పరిశోధించబట్టి ఇది తెలిసింది. రహస్యంలో చూచే దేవుడు బహిరంగముగా మనకు ప్రతిఫలమిస్తాడు. మరో మాట, హడావిడిగా ప్రార్థన చేశాననిపించుకోవడానికి కాదు, త్వరపడి ముగించేది కాదు, మోకరిల్లి యథావిధిగా ప్రార్థించాడు. దానియేలు ప్రశాంతంగా దేవునితో మాట్లాడాడు. ప్రార్థన విజ్ఞాపనలు చేశాడు. మోకరిల్లడం, సాష్టాంగపడడం మన నిస్సహాయతను చూపడమే. చేతులు కట్టుకోవాలి, మరే పని చేయకూడదు. తల వంచాలి, అది వినయం, విధేయత. కండ్లు ముయ్యాలి, మరి దేన్నీ చూడకూడదు. ప్రార్థన పరిశుద్ధమైన అభ్యాసం, దేవుని వైపునకు తిరగడం. మా శ్రోతలు ఈ సందర్భంలో ఆత్మ పరీక్ష చేసుకోవాలి. మన ప్రార్థన జీవితంలోకి ఉజ్జీవం రావాలి. ప్రార్థనలో నిర్దిష్టమైన లక్ష్యముండాలి. ఇతరుల రక్షణ కోసం, దేవుని రాజ్యం కోసం, ఆయన నీతి కోసం ప్రార్థించాలి. రహస్య ప్రార్థనలో దినదినము ఆధ్యాత్మిక శక్తిని మనం కూడబెట్టుకున్న వారమై ఆత్యయిక పరిస్థితిలో ఆ శక్తిని వినియోగించుకోవాలి. దేవా, దానియేలులాగా ప్రార్థించటం నాకు నేర్పు అంటూ మనం దేవుణ్ణి అడగాలి. సింహాల గుహలో దానియేలుకు తోడై ఉన్న దేవుడే నీకు నాకు తోడై ఉన్నాడు. మన శ్రమలలో, హింసలలో, మన ఆత్యయిక పరిస్థితుల్లో మనతో ఉంటాడు, కాపాడుతాడు. ఇది ముమ్మాటికి నిజం. దేవుడు విశ్వసనీయుడు. ఆయనకు మనము విశ్వసనీయులం. దానియేలు దృష్టి యెరూషలేము తట్టు ఉన్నది. కాని ఇప్పుడు మనం పరలోకం వైపు చూస్తాము. యోహాను సువార్త 4వ అధ్యాయం 21, 22 వచనాలలో ప్రభు అన్నాడు, ఈ పర్వతము మీదనైనా యెరూషలేములోనైనా మీరు తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్ము. ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించే కాలము వచ్చింది. దానియేలును అధికారులు పరిశీలనగా చూస్తున్నారు. ఇప్పుడు కూడా దానియేలు ప్రార్థిస్తాడా లేదా, అతని నిజాయితీ ఏ పాటిదో తేలిపోతుంది. అధికారులు రాజుకు ఫిర్యాదు చేశారు. దానియేలు ఇప్పుడు నేరస్థుడు. రాజాజ్ఞకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు. యెహోవా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దర్యావేషు తన శాసనాన్ని మార్చలేడు. నెబుకద్నెజరైతే మార్చగలడు. దర్యావేషు బలహీనుడు. నెబుకద్నెజరు తరువాతి రాజ్యం బలహీనమే. అన్యుల రాజ్యాలు రాను రాను ఒకదానికంటే ఒకటి బలహీనమవుతున్నాయి. ఇది ప్రవచనం. తనకిష్టం లేకపోయినా దర్యావేషు దానియేలును సింహాల గుహలో వేయక తప్పలేదు. ఈ విషయంలో రాజు నిస్సహాయుడైపోయాడు. దానియేలు, నీ దేవుడు నీకు సాయం చేస్తాడులే అన్నాడు దర్యావేషు. దర్యావేషు యెహోవాను గురించి ఎరుగును కాని వ్యక్తిగతంగా యెహోవాను ఎరగడు. దానియేలు తన దేవుని ఎడల విశ్వసనీయుడని కూడా ఎరుగును. రాజదర్బారులో దానియేలు సాక్ష్యం ఎంత బలమైందో అది కూడా తానెరుగును. దానియేలులోని దేవుని రక్షణార్థమైన కృప ఎలాంటిదో తెలియనివాడు కాడు. వారొక రాయి తెచ్చి గుహద్వారానికి వేశారు. ఆ రాతిపై ముద్ర వేశారు. దానియేలు రాత్రంతా ఆ గుహలోనే ఉండిపోయాడు. అందులోని సింహాలు భయంకరమైనవి. అవి కొదమ సింహాలు, వన్యమృగాలు. అయినా దానియేలు వాటి మధ్య క్షేమంగా భద్రంగా ఉన్నాడు. హాయిగా దానియేలు ఆ రాత్రి నిద్రపోయాడు. మంచి విశ్రాంతి అనుభవించాడు. అయితే ఆ రాత్రి దర్యావేషుకే బొత్తిగా నిద్రపట్టలేదు. అపాయంలో ఉన్నది దానియేలు కాదు, దర్యావేషు. ఆ రాత్రి దర్యావేషు రాజభవనంలో ఆహారం లేకుండా, వినోద కాలక్షేపమేమీ జరగకుండా గడిపాడు. నిద్ర అతనికి దూరమైపోయింది. దర్యావేషు నిద్రించలేదు గాని దానియేలు సింహాల గుహలో ఆదమరచి నిద్రించాడు. దర్యావేషుకు దానియేలును గురించే చింత.
అయితే దానియేలు తన చింత యావత్తూ దేవుని మీద వేసి తాను బాగా నిద్రపోయాడు. తెల్లారింది. దర్యావేషు గుహ దగ్గరికి వచ్చాడు. అతని కంఠం దుఃఖాన్ని వ్యక్తం చేస్తోంది. దానియేలు ఇంకా బతికి ఉన్నాడని దర్యావేషు అనుకోలేదు. అతడు అవిశ్వాసి. దర్యావేషు దానియేలును పిలిచాడు. ఓ దానియేలు, సజీవదేవుని సేవకుడా, ఎడతెరిపి లేకుండా నీవు సేవించే నీ దేవుడు ఆ సింహాల బారి నుండి నిన్ను రక్షించగలిగాడా? దర్యావేషు పరామర్శ లాంఛనప్రాయం. దానియేలు లేడనే దుఃఖంతో దర్యావేషు మాట్లాడుతున్నాడు. శ్రోతలు వింటున్నారా? ఇలాంటి పిచ్చి మహారాజులు కొన్నిసార్లు తమ తెలివి తక్కువ నిర్ణయాల మూలంగా తమపైకి విచారాన్ని, శోకాన్ని చేజేతులా కొని తెచ్చుకుంటారు. దర్యావేషుకు తోడుబోయినవాడు మార్కు సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో ఒక రాజు ఉన్నాడు. తాను ఒట్టు పెట్టుకున్నాడు. ఆమె యోహాను తల అడిగింది. హెరోదు బహుగా దుఃఖపడ్డాడు. గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తం, తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తం ఆమెకు అది ఇయ్యను అనలేకపోయాడు. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, వినండి. దానియేలు వ్యక్తిత్వంలోని ప్రత్యేకతను గుర్తించండి. దేవుని పట్ల తనకున్న నమ్మకం వల్ల ప్రమాదం ఎదురైనప్పుడు అతడు గొప్ప ధైర్య సాహసాలు చూపగలిగాడు. దానియేలు ఆ తరం వారికే కాదు, తన తరువాతి తరాలన్నిటికీ గొప్ప మార్గదర్శకుడు. ఒక పని చెయ్యటం సరైంది అనుకున్నాడంటే అందువల్ల వచ్చే ఫలితాలను లెక్క చేయకుండా అది చేస్తాడంతే. దానియేలు సింహాల బోనులో ఉన్నాడు. అతడు 80కి పైబడిన వయస్సు గలవాడు. దర్యావేషు గుహద్వారం బయట నుంచి మాట్లాడుతున్నాడు. ఇతని వయస్సు 65కు పైబడింది. దానియేలు విశ్వాసం, అతని ధైర్య సాహసాలు చిరస్మరణీయమైనవి. అన్య విగ్రహారాధనతో ఆధ్యాత్మిక పోరాటం సలిపిన యోధుడు దానియేలు. చెరలోనున్న హెబ్రీయుల దేవుడు యెహోవా. ఆయనే సత్య ఏకదేవుడు. ఈ సత్యం సింహాల గుహలో దానియేలు ద్వారా రుజువైంది. ఈ సంఘటన దర్యావేషు మనస్సుపై ఎంతో ప్రభావం చూపెట్టింది. అంతేకాదు, రాబోయే కోరెషు కూడా ఎంతో ప్రభావితుడయ్యాడు. కోరెషు ఇశ్రాయేలీయులకు చేసిన మేలు అంతా ఇంతా కాదు. యూదులంతా యెరూషలేముకు తిరిగి వెళ్లవచ్చు అనే ఆజ్ఞ జారీ చేసిన చక్రవర్తి కోరెషు. అందుకే దేవుడన్నాడు, నేను అభిషేకించిన నా సేవకుడైన కోరెషు. సరే, దర్యావేషు పిలుపు విని సింహాల బోనులో నుండి దానియేలు మాట్లాడా? ఏమన్నాడు? తరువాత ఏం జరిగింది? వచ్చే పాఠంలో తప్పక వినండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.